నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నేను ఫ్రీక్వెంట్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసెస్ చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏజ్ వైసు కొద్దిగా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు 40-60 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వస్తున్నాయి. సో అంటే వాళ్ళకి ఈ క్రానిక్ డిజార్డర్స్ లైక్ హార్ట్‌కి సంబంధించి కానివ్వండి, బోన్స్‌కి సంబంధించినవి కానివ్వండి, అంటే కాళ్ళు నొప్పులు కావచ్చు, ఈవెన్ హార్ట్ అటాక్‌లు కావచ్చు. సో ఇవేంటంటే క్రానిక్‌గా ఉండిపోయే డిజార్డర్స్ కదా! సో వీటిల్ని వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాటికి రకరకాలైన మెడికేషన్స్ వాడుతూ ఉంటూ, ఇవే కాకుండా వాళ్ళకి మెడికల్ కోమార్బిడిటీస్ ఉంటాయి కదా! లైక్ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటిస్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా కానివ్వండి, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా కానివ్వండి, అండ్ ఈవెన్ కిడ్నీ డిజార్డర్స్ కానివ్వండి, వీటికి మెడికేషన్స్ వాడతాం కదా, దానివల్ల కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రావచ్చు. సో వీళ్ళకి ఆబ్వియస్‌గా మనం హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళు ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా, ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా. సో వీళ్ళలో మోస్ట్లీ మనం ముందుగా చెప్పుకున్నట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇష్యూస్. డయాబెటీసే కాకుండా ఈ మధ్య నాకు ఎక్కువ సిఏబిజీ చేసుకున్న వాళ్ళు, అంటే బైపాస్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, సింపుల్ డయాగ్నోస్టిక్ థింగ్స్ అంటే యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత కానివ్వండి, ఆర్ ఎనీ ఆపరేషన్స్, ఇప్పుడు ఆర్థరైటిస్‌కి టీకేఆర్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానివ్వండి, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానివ్వండి, ఈవెన్ పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా హాస్పిటలైజేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి ఆ కొన్ని రోజులు సంసార సుఖానికి దూరమైన వాళ్ళు కానివ్వండి, ఎరెక్షన్స్ సరిగ్గా రాకుండా కొద్దిగా టైం తీసుకున్న వాళ్ళకి కానివ్వండి, మళ్ళీ సంసార సుఖానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇంతేనేమో, ఏజ్ అయిపోయిందేమో అని ఇబ్బంది పడకుండా మా దగ్గర ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ, అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి టిపికల్‌గా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక నూతన టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది మనం డైరెక్ట్‌గా అంగానికి ఇవ్వడం వల్ల అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అఫ్‌కోర్స్ దీనికి మనం క్లయింట్‌ని చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఏం మెడికేషన్స్ వాడుతున్నారో చూస్తాము. ఎప్పటి నుంచి ఇబ్బంది ఉందని తెలుసుకుంటాము. ఇట్లాంటి హిస్టరీ అంతా అయిన తర్వాత మినిమమ్ బ్లడ్ టెస్ట్స్, అంటే వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్, అంటే మనకు ఈజీగా రెక్టిఫై చేయగలిగినది హార్మోనల్ ఇష్యూస్ అన్నమాట. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మోస్ట్లీ వీళ్ళకి క్రానిక్ డిజార్డర్‌లో ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ అంతగా కనిపించవు. బట్ యాజ్ పర్ ప్రోటోకాల్ మనము మినిమమ్ బ్లడ్ టెస్ట్‌లు చూసి వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. షాక్ అంటే మిత్, నేను ముందు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదండి. ఇది వేవ్ థెరపీ అంటాము. దీంతో వాళ్ళకి అంగంలోని కణజాలం రిజువనేట్ అయ్యి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ సైకోసోషల్ ఇష్యూస్, అంటే వాళ్ళకి ఈ డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, నేను ఇంతేనేమో, నా సెక్షువల్ సుఖాలు ఇక లేవేమో అని వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు. దాని నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సో దీన్ని ఈజీగా డయాగ్నోస్ చేసుకొని ఈజీ పద్ధతుల్లో వాళ్ళు ట్రీట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.